గుంటూరులో ట్రాఫిక్ సమస్య అంతకంతకు తీవ్రమవుతోంది. ప్రధాన రహదారులు, వ్యాపార ప్రాంతాలు, ముఖ్యమైన కూడలలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను రహదారిపైనే నిలిపేస్తున్నారు. జిల్లా ఎస్పీ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నా వాహనదారుల తీరులో మార్పు కనిపించడం లేదు. బస్టాండు, రైల్వే స్టేషన్ వంటి ప్రదేశాల్లో ఆటోల వల్ల నడిచేందుకు కూడా వీలు కాని పరిస్థితులున్నాయి. ఆటో వాలాలు యూటర్నులు, కూడళ్లు, మలుపుల వద్ద వాహనాలు ఆపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు ప్రజల ప్రయాణ కష్టాలపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు అశ్విని. గుంటూరు నగరవాసులు ట్రాఫిక్ పద్వ్యూహంలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా అన్ని సమయాల్లో కూడా గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్ళు, సెంటర్లు, వీధుల్లో అయితే వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో నగరవాసులు అయితే రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటు ప్రధానంగా గుంటూరు 1 టౌన్, అదేవిధంగా 2 టౌన్ రెండింటిని అనుసంధానం చేసేటువంటి శంకర విలాస్ నూతన వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతా కూడా 3 వంతెల కిందగా, అదేవిధంగా కలెక్టరేట్ రోడ్లో ఉన్నటువంటి కంకరకుంట ఫ్లైఓవర్ మీదుగా తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్రాఫిక్ మళ్లింపుల వల్ల ఈ వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గుంటూరు నగరంలో దాదాపు 11 లక్షల మంది జనాభా ఉండగా 6 లక్షల పైగా వాహనాలు అయితే అధికారుల లెక్కల ప్రకారం ఉన్నాయి. దీంతోపాటు 20,000 ఆటోలు గుంటూరు నగరంలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే గుంటూరు నగరంలో ఈ 20,000 వాహనాలు ఏవైతే ఆటోలు తిరుగుతున్నాయో వాటి వల్ల అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు, అదేవిధంగా రాకపోకలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఆటో వాళ్ళు సక్రమంగా నిబంధనలు పాటించకుండా ఎక్కడికక్కడ మలుపుల వద్ద, అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ప్రయాణికులు ఎక్కించుకునే ఆలోచనలు వెంటనే ఆటోలు నిలిపివేసి అక్కడ ఎక్కించుకోవడం నేపథ్యంలో వెనక నుంచి వస్తున్న వాహనాలతో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రెండో ప్రధాన సమస్య వచ్చేసి ట్రాఫిక్ పార్కింగ్ వచ్చేసి తీవ్ర సమస్యగా మారుతుంది. ఎందుకంటే గుంటూరు 1 టౌన్లో కావచ్చు, అదేవిధంగా 2 టౌన్లో 2 చోట్ల కూడా పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, కాంప్లెక్స్లు ఉన్నాయి. అక్కడ ఎలాంటి పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వాహనదారులంతా కూడా తమ వాహనాలను రహదారి మీదే, రోడ్డు మీదే పెట్టడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య అయితే తలెత్తుతుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే 1 టౌన్లో చూసుకున్నట్టయితే అది బస్టాండ్ ఏరియా కావచ్చు, అదేవిధంగా మార్కెట్ సెంటరు, అదేవిధంగా జీజీహెచ్, ఈ ప్రధాన కూడలు ఎక్కడ ఏదైతే ఉన్నాయో ఆ కూడలు అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బస్టాండ్ దగ్గర అయితే వందలాది ఆటోలు నిత్యం కూడా రహదారి మీద ఆపివేసి ప్రయాణికులు ఎక్కించుకునేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మార్కెట్ సెంటర్ అనేది కీలకమైన జంక్షన్. అటు గుంటూరు నగరానికి బయట నుంచి వచ్చేవాళ్ళు, అదేవిధంగా గుంటూరు నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఈ జంక్షన్ నుంచే వెళ్తూ ఉంటారు. ఈ జంక్షన్లో అయితే పెద్ద ఎత్తున ఆటోలు అయితే నిలిపివేస్తూ ఉంటారు. ఈ రాకపోకలకు సంబంధించి ఈ సమయంలో ఉదయం అనే కాదు, ఏ సమయంలో చూసుకున్నా కూడా ఈ యొక్క సెంటర్లో ప్రధానంగా ట్రాఫిక్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇంకో ప్రధాన సమస్య వచ్చేసి పార్కింగ్. 2 టౌన్లో కూడా పెద్ద ఎత్తున వాహన సదుపాయాలు ఉన్నాయి, అదేవిధంగా వాణిజ్య సముదాయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి. వీళ్ళన్నిటికి కూడా ఎక్కడా కూడా పార్కింగ్ పూర్తిస్థాయి అందుబాటులో లేకపోవడంతో వారంతా కూడా ఆ వాణిజ్య సముదాయాలకు వచ్చే వినియోగదారులు కావచ్చు, అదేవిధంగా స్థానికులు కావచ్చు, వాళ్ళంతా కూడా తమ ద్విచక్ర వాహనాలని, అదేవిధంగా కారులు అన్నింటినీ కూడా రహదారి మీదే పెట్టడంతో పెద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే 2 టౌన్లో చూసుకుంటే లక్ష్మీపురం రహదారిలో కావచ్చు, బృందావన్ గార్డెన్స్లో కూడా ఈ కొరిటపాటి సెంటర్, అదేవిధంగా ఇవి ఎన్ని ప్రధాన సెంటర్లో కూడా సాయంత్రం వేళలో ప్రధానంగా చూసుకున్నట్లయితే నగరవాసులంతా కూడా షాపింగ్ చేసేందుకు బయటకు వస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున రహదారి వెంటనే ఈ కార్లు కావచ్చు, అదేవిధంగా వాహనాలు పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. మరోవైపు ఈ 2 టౌన్లో ఎక్కువగా ఇప్పటికే డ్రైనేజ్ కాలువ నిర్మాణం భాగంగా రహదారులను కూడా విస్తరింపజేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడైతే ఒక పక్క నిర్మాణ పనులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వాహనాలను ఏదైతే కార్లు ఉండొచ్చు, అదేవిధంగా ద్విచక్ర వాహనాలు వాటిని రోడ్డు మీద నిలిపివేయడంతో పెద్ద ఎత్తున సమస్య అయితే తలెత్తుతుంది. దీంతో అటు నగరవాసులకే కాకుండా బయట నుంచి ఎవరైతే ప్రయాణికులు వస్తూ ఉంటారో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రధాన సమస్య వచ్చేసి ట్రాఫిక్ పోలీసులు. గుంటూరు నగరంలో దాదాపు 6 లక్షల పైగా వాహనాలు ఉన్నాయి, 20,000 పైగా ఆటోలు తిరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి సిబ్బంది అయితే కొంత కొరత ఉన్న మాట అయితే మనకి వినిపిస్తూ ఉంది అధికారుల దగ్గర నుంచి. ఎందుకంటే నగరాల ప్రధాన పాయింట్లు అయితే ఉన్నాయి. 1 టౌన్లో చూసుకున్నట్టయితే బస్ స్టాండు, అదేవిధంగా రైల్వే స్టేషను, మార్కెట్ సెంటరు, అదేవిధంగా లాలాపేట, పాత గుంటూరుతో పాటు గుంటూరు 2 టౌన్కి వచ్చేసరికి లక్ష్మీపురము, బృందావన్ గార్డెన్స్, కొరిటపాడు, అమరావతి రోడ్డు, లాడ్జి సెంటర్లో కూడా ఈ ప్రధాన జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రించాల్సిన అవసరం ఉంది. అయితే ట్రాఫిక్ సిబ్బంది కొరత వల్ల కొంతవరకు అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఉంది. దీంతో వాహనదారులు తమ ఇష్టారీతిగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది.
మరోవైపు ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ప్రయాణికులు కావచ్చు, నగరవాసులు కావచ్చు కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసినట్టయితే మనం 3 వంతుల మార్గం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే ట్రాఫిక్ మళ్లించారు. ఏదైతే శంకర విలాస్ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో 2 టౌన్కి వెళ్ళి నుంచి 1 టౌన్కి, 1 టౌన్ నుంచి 2 టౌన్కి వెళ్ళే వరకు అనుసంధాన రహదారిని 3 వంతుల కింద మీదుగా ఏర్పాటు చేశారు. అయితే ఈ మలుపులు ప్రధాన కీలకమైన జంక్షన్ల వద్ద అయితే ఈ ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ పేరిట ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి ద్విచక్ర వాహనాలు పరిశీలించడం, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ఈ కూడళ్ల వద్ద నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ముందు వెళ్తున్న వాహనం ఆగిపోవడంతో పోలీసులు ఏదైతే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఆపివేయడంతో వెనక నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆగిపోతున్న పరిస్థితి. దీంతో కొంత ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే మనకి ఇటీవల పరిస్థితిలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అటు పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు ప్రధానంగా రాంగ్ పార్కింగ్ ఏదైతే చేస్తున్నా వాళ్ళని నియంత్రించాలని, అదేవిధంగా పార్కింగ్ అన్ని కూడా వాణిజ్య కాంప్లెక్స్ లోపల చేసుకునే విధంగా రహదారి మీద ఎలాంటి వాహనాలు లేకుండా చూడాలని, అదేవిధంగా ఆటోలను కూడా క్రమ పద్ధతిలో వెళ్ళేలా చూడాలని చెప్పి కూడా నగరవాసులు కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ఓవర్ టు స్టూడియో.